ఇవాళ మనం వీడియో ఏంటంటే వాట్ ఈస్ కంప్యూటర్ నుంచి కంప్యూటర్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, ఏ పార్ట్స్ ఎలా పనిచేస్తాయి, ఏవి బెటర్ అనేది తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో మనం ముందు రావడానికి కారణం ఏంటంటే నవేడేస్ ప్రతి ఒక్కరు ఒక ల్యాప్టాప్ కానీ పీసీ కానీ కొనడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కానీ లేదంటే ట్రేడింగ్ కానీ బిజినెస్ కానీ ఎవరైనా కానీ. సో అట్లీస్ట్ మనం బేసిక్స్తో తెలుసుకున్నా కానీ ఒకరిని అడిగి పని లేకుండా మనం కొనగలుగుతాం అనమాట. సో దానికోసం లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఏమాత్రం లేట్ చేయకుండా. వాట్ ఈస్ కంప్యూటర్ నుంచి పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్స్ వరకు వెళ్దాం. పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్స్లో ఏమిటంటే ఇప్పుడు ఒక కంప్యూటర్ సిపియూ కావచ్చు లేదంటే మెమరీ కావచ్చు ఏదైనా కానీ ముందు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్టార్ట్ అవుతుంది అనమాట. లైక్ ప్రింటర్ కానీ సిడి డ్రైవ్ కానీ స్కానర్ కానీ సిపియూ యూపీఎస్ కీబోర్డ్ పెన్ డ్రైవ్ ఏదైనా కానీ. ఇక్కడ యూపీఎస్ అంటే ఏంటంటే అల్ట్రా పవర్ సిస్టమ్ కానీ అల్ట్రా పవర్ సేవర్ అని అంటాము. అంటే లైక్ పీసీ లాంటి డివైస్ వాడినప్పుడు మనకి ఏదైనా కరెంట్ మధ్యలో కరెంట్ ఆఫ్ పవర్ ఆఫ్ అయిపోవడం బ్యాకప్ ఉండదు. సో దానివల్ల మనం చేసే డేటా కూడా లాస్ అయిపోతాం. సో అదే మనకైనా ల్యాప్టాప్ అనేది ఉంటే అంటే బ్యాకప్ లాగా అదే బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది కదా డీసీ లాగా. బట్ కంప్యూటర్కి డీసీ అనేది ఉండదు. సో మనం ఒక టైంలో యూపీఎస్ వాడేటప్పుడు 10 minutes నుంచి అదే ఒక 5 to 10 minutes అది వర్క్ చేసేది అనమాట. ఇప్పుడంటే పవర్ కట్స్ అంతగా లేవు కాబట్టి కనుమరుగైపోయి ఫైన్. ఇంకా మెయిన్ పార్ట్స్లో చూస్తే ఒక కాంపోనెంట్ సిపియు కానీ లేదంటే ఒక ల్యాప్టాప్ కానీ మనం చూసుకుంటే వాట్ ఎవర్ ఫస్ట్ హార్డ్ డిస్క్ అనేది చూసుకోవాలి. మదర్ బోర్డ్ అనేది ఎక్స్టర్నల్ పార్ట్స్ అవి అన్నిటికీ కామన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ డిస్క్ కానీ లేదా సాలిడ్ స్టేట్ డ్రైవ్ కానీ ఏది ఉందో చూసుకోవాలన్నమాట. క్లియర్ కట్గా విజన్ ఇది అనమాట. ఇవి చూసుకుంటే ఒకవేళ ఇది గేమింగ్ పర్పస్ వాళ్ళకైతే కావాలి సిపియు కూలర్ అనేది కానీ గ్రాఫిక్స్ పార్ట్ కానీ అలాంటి అనేది కంప్లీట్గా గేమింగ్ పర్పస్ ఉండే వాళ్ళకి ఇవి బాగా అర్థమవుతుంది. సో మన గేమింగ్ అయితే మన కాన్సెప్ట్ అది ఇక్కడ జస్ట్ రెఫరెన్స్ కోసం పెట్టాను. మన కాన్సెప్ట్ ఇక్కడ అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక మదర్ బోర్డ్ కానీ ఒకవేళ మీ ఇంట్లో కానీ ఒక కంప్యూటర్ పీసీ ఉంటే దానిలో ఉన్న సిపిలో ఉన్న మదర్ బోర్డ్ ఇది అనమాట. దానికి ర్యామ్ స్లాట్స్ 1 నుంచి 3 ఉంటాయి. ఒకవేళ మనం మ్యాక్ బుక్ అలాంటివి తీసుకున్నామంటే అంటే మ్యాక్ పెద్దది ఉంటుంది సిపియు, దానికైతే పెద్ద ర్యామ్ స్లాట్స్ వస్తాయి. ఆల్మోస్ట్ ఒక 6 వస్తాయి నాకు తెలిసినంతవరకు. ఇంకా పోర్ట్స్ ఇది ఇక్కడ వచ్చి ఇది విజిఏ పోర్ట్ వస్తుంది, ఇక్కడ హెచ్డిఎంఐ పోర్ట్స్ వస్తాయి, ల్యాండ్ పోర్ట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇది పోర్టర్స్ అనమాట. ఇంక ఇవన్నీ ఎక్స్పాన్షన్ కార్డ్స్ ఇక్కడ మనము ఎస్ఎస్డిఐ పెట్టుకోవచ్చు, ఇక్కడ ర్యామ్ స్లాట్స్ పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ క్లిప్కి వెళ్తే ఇది ఒక్క రోజు మనం అబ్జర్వ్ చేసుకుంటే సరిపోద్ది ఎలా ఉంటుంది అని. ఏఎండి అనేది ఒక కంపెనీ అనమాట, రైజన్ ప్రాసెస్ సంబంధించింది సెమీకండక్టర్. ఫైన్. ఇప్పుడు ప్రాసెస్ ప్రీమియంలో చూస్తే మనకి పెంటాగాన్ అలా ఉండేవి అనమాట. ఇంటర్ ప్రాసెసర్ ఇంటర్ ఆటమ్ కానీ అలాగా అవన్నీ 90s నాటి కాలంలో. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ అంటే చార్లెస్ బాబుజీ అనమాట. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఏ ప్రాసెసర్ మనం చూసుకోవాలి. ఒకటి రైజన్ అని ఉంటుంది, టాప్లో ఉన్న ప్రాసెసర్ అంటే రైజన్, అలాగే ఇంటెల్ ప్రాసెసర్. రైజన్ అనేది రైజన్ 5 బాగుంటుంది, అలాగే రైజన్ 9 బాగుంటుంది. రైజన్ 9 అయితే గేమింగ్ బాగుంటుంది అనేసి. ఇంకా ఇంటెల్ తీసుకుంటే ఇంటెల్ i5 కానీ i9 కానీ ఉంటే చాలా బెటర్ అనుకుంటాను నేనైతే. ఆర్ i7 అయినా పర్లేదు. అంటే i5 పైన చూడండి, ఎందుకంటే i3 కూడా ఉన్నాయి. కొంతమంది తెలియక i3 కొనేస్తూ ఉంటాము. i3 కొన్న వల్ల ఏమీ యూజ్ లేదు, జస్ట్ మీద దానిలో సాంగ్స్ సినిమాలు చూడడం తప్ప ఇంకా దేనికి పనికి రాదనమాట i3 అయితే కరెంట్ ఉన్న సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు నెట్ ఫాస్ట్కి అవి క్యాప్చర్ చేయలేదు అనమాట. ఓకే, ఇప్పుడు ర్యామ్ అనేది మనం చూడాలన్నమాట. DDR3 DDR4 ర్యామ్స్ ఇవన్నీ. బట్ ర్యామ్ గురించి చెప్పాలంటే అంత డీటెయిల్గా మనకు అవసరం లేదు. 8GB ప్లస్ ఉండేలాగా తీసుకుంటారు ర్యామ్. ఏది ఉన్నా కానీ మన 8GB ప్లస్ ఉన్న ర్యామ్ అయితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మెమరీ ర్యామ్లో స్టాటిక్, డైనమిక్ ఇవన్నీ జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్గా చేస్తున్నాను. సో ఇది ఎడ్యుకేషన్గా ఉన్న వాళ్ళు ఇవన్నీ చేయండి. ఇంకా మళ్ళీ నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లాంగ్ అయిపోద్ది. ఒకప్పుడు మన ఫ్లాపీ డిస్క్ కానీ లేదంటే ఇది ఇవన్నీ ఎక్స్టర్నల్ స్టోరేజ్ అనమాట. మ్యాగ్నెటిక్ టేప్ కానీ ఇవన్నీ వాడతాం. బట్ ఇప్పుడున్న వాటిల్లో కరెంట్గా ఉన్న దాంట్లో ఇది ఎన్విఎంఈ నాండ్ ద్వారా మనం ఏదైనా కానీ ఒక స్టోరేజ్ డివైస్ నాండ్ అంటాం అనమాట. మన ఫోన్ ఉన్న కానీ దాన్ని నాండే అంటాము. 128 అనేది. ఇప్పుడు ఎస్ఎస్డి అనేది ఎన్విఎంఏ ఎస్ఎస్డి ఉంటుంది. ఎన్విఎం అంటే నాన్ వాలటైల్ మెమరీ ఎక్స్ప్రెస్. ఇది ఆల్మోస్ట్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే హెచ్డిడికి ఎస్ఎస్డికి ఎన్విఎంకి తేడా అంటే నెక్స్ట్ టైం పేట్లో చెప్తాను మీకు. ఇక్కడ హెచ్డిడి అంటే ఏంటంటే హార్డ్ డిస్క్ డ్రైవ్, ఎస్ఎస్డి అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్, ఎన్విఎంఈ నాన్ వాలటైల్ మెమరీ ఎక్స్ప్రెస్ అనమాట. హెచ్డిడి అనేది
రీడ్ అండ్ రైట్ స్పీడ్తో మనం మెన్షన్ చేస్తాం అనమాట, ఏదైనా దాని స్పీడ్ అనమాట. హెచ్డిడికి ఆల్మోస్ట్ రీడ్ ఒక 100 MB ఉంటుంది, రైట్ అయితే ఒక 80 MBs/s ఉంటుంది. అంటే యాజ్ కంపేర్డ్ టు చాలా తక్కువ, అంటే ఒక పెన్ డ్రైవ్కి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అనమాట రీడ్ స్పీడ్. రైట్ అంటే ఆటోమేటిక్గా ఓఎస్ ఉంటుంది, రైట్ స్పీడ్ కింద కంపేర్ చేస్తాము. ఒకవేళ దీంట్లో ఈ హెచ్డిడిలో ఒక ఓఎస్ అని లేకపోతే ఇది కూడా ఒక లైక్ స్టోరింగ్ డివైస్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం కంపేర్ చేయాల్సి అదే ఎస్ఎస్డికి అయితే మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 500 నుంచి 1000 వరకు రైట్ స్పీడ్ ఉంటుంది. ఆ రేంజ్లోనే రీడ్ స్పీడ్ కూడా అలానే ఉంటుంది అనమాట. అంటే కంపేర్ టు హెచ్డిడి, ఎస్ఎస్డి అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇది మ్యాగ్నెటిక్ డిస్క్ అనమాట. ఒకనొక టైంలో మ్యాగ్నెటిక్ డిస్క్ ద్వారా మనము స్టోరేజ్ అనేది స్టోర్ అవుతుంది అనమాట, వాట్ ఎవర్. బట్ ఇక్కడ కంప్లీట్లీ సెమీ కండక్టర్ అనమాట, క్యాషీ మెమొరీతో. అలాగే ఇప్పుడు మనకి ఈసీ వాళ్ళైతే కంట్రోల్స్ ఉంటాయి, టైమర్స్ అవి చెప్తా ఉంటారు, సంథింగ్ స్టోరేజ్ డివైస్ లాగా నాండ్ గేట్ కానీ అలాగే నార్ గేట్ కానీ ఆ విధంగా ఎగ్జాక్ట్లీ నాండ్ వాడతాం అనమాట. కంట్రోలర్ అంటే టైమర్స్ ఉంటుంది అనమాట. నేను కూడా మర్చిపోయాను ఈసీ చదివేటప్పుడు. ఓకే ఫైన్. నాండ్ ఫ్లాష్ మెమరీ ఇస్ నథింగ్ బట్ ఎగ్జాక్ట్లీ అమేజింగ్ అనమాట. దీని తర్వాత వచ్చింది ఎన్విఎంఈ. ఈ ఎన్విఎంఈ అనేది నాన్ వాల్టర్ మెమరీ ఎక్స్ప్రెస్. దానికి వచ్చి ఆల్మోస్ట్ ఎన్విఎంఈ అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఫైన్, ఎక్కడది ఎక్కడ ఇది ఎన్విఎంఈ నాన్ వాల్టర్ మెమరీ ఎక్స్ప్రెస్. దీనికి ఆల్మోస్ట్ 3000 నుంచి 5000 MBps వరకు రైట్ ఉంటుంది, రీడ్ ఉంటుంది. అంటే ఎంత ఎగ్జాక్ట్లీ ఫాస్ట్ అంటే ఇది ఎప్పుడు వస్తుందంటే ఆల్మోస్ట్ ఆ టైప్ ఆఫ్ మెమరీ ఎప్పుడు వస్తుంటే ఇప్పుడు కమింగ్ బూమింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో వాటికి డేటా సైన్స్కి హ్యూజ్ కావాలన్నమాట. హ్యూజ్ రావాలన్నప్పుడు అంటే హ్యూజ్ అమౌంట్ స్పీడ్ అండ్ రీడ్ అండ్ రైట్ కావాలన్నప్పుడు ఆ యొక్క టెక్నాలజీ అనమాట ఆటోమేటిక్గా మనకు అందుబాటులో వచ్చేస్తుంది. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అండ్ ఇంకా రాబోయే తరంలో కూడా అది చెప్తున్నాను, ర్యామ్ అనేది ఎక్కువ ఉంటుంది, రోమ్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే క్లౌడ్ వచ్చేసింది కాబట్టి ఇట్లా అమెజాన్ అమెజాన్ AWS కానీ అండ్ అజూర్ కానీ GCP ఫైన్, వీటన్నిటికి ఏంటంటే ఈసీ2 ఇన్స్ట్రక్షన్ రన్ అవుతాం అనమాట. వాట్ ఎవర్ అది సెకండరీ. చదివితే చదవండి, ప్రతి ఒక్కరు ఇది ఎడ్యుకేషన్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే AWS అనేది చదవండి, ఈ స్టాన్సెస్ వాటి అర్థమవుతాయి మీకు. ఇప్పుడు ఇది ఒకవేళ ఇప్పుడు మీకు 1 TB అనేది హార్డ్ డిస్క్ ఉంది చూడండి. ఇప్పుడు అలాగే 256 GB మీరు ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే, జస్ట్ చెప్తున్నా వర్కింగ్ కోసం ల్యాప్టాప్ తీసుకోవాలా ఏదైనా ఇప్పుడు కొంత ట్రేడింగ్ కోసం అని ఈ మధ్య వింటున్నాను, చాలామంది నా ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళకి ట్రేడింగ్ కోసం అని చెప్పి అడుగుతుంటారు. వాళ్ళకైతే 256 సరిపోతుందండి. 256 ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. ఎందుకంటే మీరు ట్రేడింగ్కే వాడతారు, అంతేగాని మహాడు 2-3 సినిమాలు ఎక్కించుకుంటారు తప్ప ఇంత మించి ఏం చేయరు. కాబట్టి హ్యూజ్ అప్లికేషన్ లైక్ ఏమైనా ఫిల్మ్ ఓవర్ కానీ లేదంటే అనకొండ పైచామ్ లాంటివి అయితే ఏం చేయరు. కాబట్టి ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఈ 256 అయితే సరిపోతుంది, 256 GB అయితే సరిపోతుంది. ఒకవేళ ఇంకో మీ స్టూడెంట్ అయితే మీకు హ్యూజ్ అప్లికేషన్ ప్రాసెస్ కంపల్సరీ ఉంటుంది. లైక్ మీరు అప్పుడు ఖచ్చితంగా ఒక 512 GB ఉన్నది అయితే డెఫినెట్గా తీసుకోండి, హార్డ్ SSD ఏదైతే. ఎందుకంటే మీరు 1 TB హార్డ్ డిస్క్ ఉన్నది ఎవరైనా తీసుకున్నారు, ఓకే స్టోరేజ్ ఎక్కువ అని చెప్పి తీసుకుని అనుకోండి, ఖచ్చితంగా మీరు ఇక్కడ సాంగ్స్కి లేదంటే నా సినిమా చూడడం సరిపోతుంది తప్ప మీరు దేనికి పనికిరాదు అనమాట HDD. సో టెక్నాలజీ ఫాస్ట్ ఉంది, మన నెట్ కూడా ఇప్పుడు 5G వాడుతున్నాం. సో దానికైతే క్యాపబిలిటీ ఉంది, ఓన్లీ ఫ్లాష్ మెమరీ అనమాట. ఓకే, ఇంకా NVMe పక్కన పెట్టండి. ఇవన్నీ ఇంకా ప్రీవియస్ మీరు చూసిన మెమరీ కార్డ్ అని వచ్చినప్పుడు ఈ 1 GB 2 GB వీటి కొనడానికి మనం ఎంతో పోరాడి ఉంటాం అనమాట, ఎవరైతే 2012 ఆ టైంలో ఉంటారో. ఫైన్, ఇదే అండి. ఇంకా ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇఫ్ యూ feel this information is informative, kindly give a thumbs up to my video. Yeah, fine. ఇంకేమైనా సజెషన్ ఉంటే కంప్లీట్గా మెన్షన్ చేయండి, వాటి బట్టి కూడా నేను నెక్స్ట్ వీడియో ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.